Welcome to Etish Bulletin. I am Dr. Samram, Etish Center, Vijayawada. I am Pramila, Etish Center, Vijayawada. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. రాబోయే యుగం నాస్తికత్వానిదే. సరైన మానవ సమాజం అదే. ప్రముఖ నాస్తికులు గోరా. మహత్యాలు లేనే లేవు, అన్ని గారడీ ట్రిక్కులే. బాణామతి, చేతబడి అనేవి అబద్ధం, అవన్నీ మానసిక జబ్బులే. బెంగళూరు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, పద్మభూషణం, హ్యూమనిస్ట్, సైంటిస్ట్ ప్రొఫెసర్ హెచ్ నరసింహయ్య. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే అనర్థం అనడం మూఢనమ్మకమే. డాక్టర్ సమరం. సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వం ఒక మతానికి సంబంధించిన దానికే ప్రాతినిధ్యం వహించడం, రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించడమే నాస్తిక కేంద్రం. సోషియావుడ్ గాలా ఫంక్షన్లో డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్స్ కలిగిస్తున్న సామాజిక చైతన్యాన్ని హర్షించి ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుతో సత్కరించిన ఎన్నౌ ఫౌండేషన్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, రాబోయే యుగం నాస్తికత్వానిదే, సరైన మానవ సమాజం అదే అన్న గోరాగారి మాటలను కాస్త వివరించండి. ప్రిమిల, నిజమే, రాబోయే యుగం నాస్తికత్వానిదే, ఏమాత్రం సందేహం లేదు. నాస్తికత్వం అంటే ఏంటి? వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, కర్తృత్వ శక్తికి విలువ. స్వేచ్ఛ, అసలు తనలో ఎటువంటి బానిస ప్రవృత్తి లేకుండా ఉండడం, దాసం కాకపోవడం. మనిషి తన శక్తి మీద నమ్మకంతో ముందుకు సాగడం. అంతేకాకుండా వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛకి విలువ, స్వాతంత్ర్యానికి విలువ, అతని కర్తృశక్తికి విలువ. అదే నాస్తికత్వం. నాస్తికత్వం అంటే కేవలం ఏదో దేవుడు లేదు, లేదా బాబాలు, మోసగాళ్ళు, ఇవన్నీ కాదు. నాస్తికత్వం అంటే ఎట్లా దేవుడు లేదు, దాని దేవుడు లేకపోతే ఈ సమాజం ఎలా ఉంటుంది, మానవ జీవితం ఎలా ఉంటుంది? ఇది అన్ని రంగాల్లో నాస్తిక దృక్పథంతో సమాజ నిర్మాణం ఎలా ఉండాలి అంటే వ్యక్తే మూలం. ఆస్తికత్వంలో దైవ కేంద్రం. దాంట్లో ఏంటి? మనిషి నిమిత్త మాత్రుడు. దైవం ఒకటి తెలిసిన మానవుడి కూడా తెలిసి దైవం కూడా తెలుసుకుంటారు. మానవుడు తెలిసిన దైవం కూడా తెలుసుకుంటారు. లేతే మన నిమిత్త మాత్రులు, అది ఆస్తికత్వం. కానీ నాస్తికత్వంలో కాదే. నాస్తికత్వంలో వ్యక్తికి విలువ, స్వేచ్ఛ, కర్తృశక్తి విలువ, సృజనాత్మక శక్తి విలువ, దేనికి దాసం లేదు. సర్వస్వతంత్రుడు. ఇప్పుడు మనం చూస్తే దానికే విలువ ఉంది. ఇప్పుడు మనిషి పూర్వకాలంలాగా మనం ఏం చేయడం, నిమిత్తం కూర్చోట్లా. కొద్దిపాటి ఆస్తిక భావాలు ఉన్నప్పటికీ వ్యక్తి నేను సాధిస్తాను, నేను చేస్తాను, ఈ సమాజాన్ని మంచి సమాజంగా మారుస్తాను, నేను ఈ ప్రకృతి మీద నేను పట్టు సాధిస్తాను అని ఇప్పుడు మనిషి అంటున్నాడు. చాలా మనిషికి తన శక్తి మీద నమ్మకం వచ్చింది, తన కృషి మీద నమ్మకం వచ్చింది. సమాజంలో అలాగే వ్యక్తికి అలాగే గౌరవం ఉంది. పూర్వకాలంలాగా మనిషి శక్తిహీనుడిగా లేడు. పూర్వకాలం అపజయాలు ఇస్తే ఏం చేద్దాం, దైవ నిర్ణయం అని కృంగిపోయేవాడు. అలా కాదు, ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు, ఎందుకు నేను సాధించలేను అని తన యొక్క అపజయాలని దాని నుంచి లెసన్స్ నేర్చుకుని ఇంకా పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు. అదే నాస్తికత్వం. అంచేత ఇలాగా ఈ రకమైన భావం ఉంది. అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్, వైజ్ఞానిక ప్రగతితో, సాంకేతిక ప్రగతితో తాను అన్నిటి మీద
తన యొక్క అధికారాన్ని చేపట్టినాడు మానవుడు. మరి నాస్తికత్వం చెప్పేదే కదా, తనకు దేనికి దాసం కాదు. ఈ అన్నిటి మీద తను పట్టు సాధించగలడు. అంచేత గోరా గారు ఏం చెప్పారు? వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, కృషికి విలువ, తాను పట్టుదలతో ఏదైనా సాధించగలుగుతాడు. అపజయాల్ని దాని విజయాలకి ఒక లెసన్స్ కింద మార్చుకుని, పాఠాలుగా నేర్చుకుంటారు సాగుతాను. ఇప్పుడు అంత అలాగే సాగుతుంది కదా, కుంగిపాట్ల నేను చేయలే అనుకోవట్లా. మరి గోరా గారు ఏం చెప్పారో అది ఆల్రెడీ మనం ఇప్పుడు ఆచరణలో చూస్తున్నాం. అయితే కొంతమందిలో ఉంటే ఉండొచ్చు, కొన్ని ఆస్తిభావాలు ఉంటే ఉండొచ్చు, కానీ కొంతకాలం పోయాక అవి కూడా పోతాయి. ఈ వ్యవస్థలు దాన్ని ఇప్పుడు రాజకీయం, ఈ రాజకీయాలు ఏంటి? రాజకీయ పూర్వకాలు అంటే రాజులు ఉండేవాళ్ళు, లేదా మఠాధిపతులు ఉండేవారు, మతం యొక్క ఆధిపత్యం ఉండేది. మతంలో ఏం చెప్తే అలాగా, ఇదంతా దైవ నిర్ణయం అంటే వాళ్ళు పడి ఉండేవాళ్ళు, అసమార్థాలు ఉండేవి. పేదవాడు ఉండేవాడు, ధనికుడు ఉండేవాడు, పెత్తందారికి ఉండేవాడు, అలాగే దోపిడీ వర్గం ఉండేది. ఇప్పుడు అలా లేదే. ఇప్పుడు అలా కాదు. సోషలిజం అన్నాం. దాంట్లో ఏంటి? సమానత్వం, సామాజిక న్యాయం. రాజకీయాలు కూడా మొట్టమొదటి ఈ ఆస్తిక భావం ఉండేటికల్లా ప్రజలు, అసలు ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. ఇది దానికి ఆస్తిక భావజాలం ఉండబట్టి ఏంటి? ఎవరు మనం ఎందుకుని వాళ్ళం, మనం ఏం చేయగలం? వాళ్ళు అధికారులు, వాళ్ళు ఏం చెప్తే పడి ఉండాలి అని అన్నారు. నో, నా శరీరం ఏమొచ్చింది? నో, నువ్వు వాళ్ళు చేయడానికి వీల్లేదు. మేము యజమానులం. ప్రజాస్వామికులు ఏంటి? ప్రజల యజమానులు, పాలకులు సేవకులు. అది చాలా స్పష్టంగా వచ్చింది. పాలకులు ప్రజలకి సేవకులు. అంతేగాని పాలకులు ఏదో అధికార దర్పంతో మేము మిమ్మల్ని అణిచిపుంచగలం, మేము చెప్పిన మీరు వినాలి అనేది ఇప్పుడు లేదు. మేము మీ సేవకులం. అంటే గోరా గారు ఏం చెప్పారు? వ్యక్తికి స్వేచ్ఛ, రాజకీయంలో కూడా స్వేచ్ఛ వచ్చింది. అంతేగాని ఏం చేయడం, నిమిత్త మాత్రులం, మనం ఏం చేయమని ఎన్నుకున్నాం, ఇక అంతే. వాళ్ళు ఏం చేసే పడి ఉండాలి లేదు. ఓటు హక్కుతో వాళ్ళని మార్చి పారేస్తున్నారు. గుర్తించాడు వ్యక్తి. అంటే రాజకీయాలతో మార్పు వచ్చింది, మతానికి విలువ తప్పింది, మతాధిపతులకు విలువ తగ్గింది. వాడు విలువ ఏంది? మతాధిపతులకు ఏముంది? పూర్వకాలం శాసించేవాళ్ళు, మత ప్రకారం ఉండాలి అనేవాడు. ఇప్పుడు లేదే, అలాగే లేదు. ఇప్పుడు మార్పు వచ్చేసింది, ఇంకా వచ్చేసింది. అందుకని రాబోయే తరం నాస్తికత్వాందే, రాబోయే యుగం నాస్తికత్వాందే. అదే సరైన నాస్తికత్వం. వ్యక్తి తన స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని, కర్తృశక్తిని గుర్తించడం. ఎప్పుడైతే వ్యక్తి తన స్వేచ్ఛని, కర్తృశక్తిని గుర్తించాడో, సృజనాత్మక విలువ గుర్తించాడో, తను ఏదైనా చేస్తాడు. అణిగి ఉండడు. నాస్తికత్వంలో ఎవరికి అణిగి ఉండడు. పైగా సంఘదృష్టితో ఉంటాడు, సమానత ఉంటాడు, సామాజిక న్యాయంతో ఉంటాడు. అదే నాస్తికత్వం అంటే. ఇప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు సోషలిజం అంటే ఏంటి? సామాజిక న్యాయం, సామాజిక సమానత. నాస్తికత్వం చెప్పేది అదే. ఆరుగా గోరా గారు ఏమన్నారు? రాబోయే యుగం నాస్తికత్వాందే. పేరు నాస్తికత్వం పేరు ఉండకపోవచ్చు, కానీ వ్యక్తి శక్తికి విలువ, కర్తృశక్తికి విలువ, వ్యక్తికి గౌరవం. అది వ్యక్తి సర్వస్వతంత్రుడు, దాసోహం కాదు. పూర్వకాలం ఆదిమానవుడు ఏంటి? నేనేం చేయలేను, వాళ్ళు ఏంటి? బానిస ప్రవృత్తి ఉండేది, దాసయుడు. కానీ నిదానంగా వాడి మేధస్సులో ఆలోచించేటి వచ్చేకల్లా మనిషిలో ఎట్లయినా ఆలోచించడం. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఏమిటి, అలా అనే ప్రశ్న ఎప్పుడైతే ఉదయించిందో ఆది మానవుల్లో నాగరికత వృద్ధి చెందుతూ వచ్చింది.
ఆది మానవుల్లో ఆ ప్రశ్నించే తత్వం లేనంత కాలం దాసోహం పడున్నాడు బానిసలాగా. ఎప్పుడైతే మనిషిలో ప్రశ్నించే గుణం వచ్చిందో, పరిశీలించే గుణం వచ్చిందో, పరీక్షించే గుణం వచ్చిందో, అంతే వ్యక్తికి విలువ పెరిగింది, వ్యక్తి కృషికి విలువ పెరిగింది, వ్యక్తికి స్వతంత్రం వచ్చింది. తాను వ్యవస్థలను మార్చాడు. మత వ్యవస్థని, మతాధిపతుల్ని కాదన్నాడు, తోసిపారేశాడు. రాజులు వచ్చాడు, రాజులు తోసిపారేశాడు. చివరికి ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యంలో కూడా ఆస్తిక భావజాలంతో వాళ్ళు కూడా అధికారం చెలాయించారు. ఎన్నుకుంది ప్రజలే. వాళ్ళను కూడా ఇప్పుడు దింపేస్తున్నాడు తన ఓట్ పవర్తో. మీరు కేవలం మా సేవకులు, మేము యజమానులం. అంటే ఏంటంటే వ్యక్తికి విలువ పెరిగింది. వ్యక్తికి విలువ పెరిగింది. ఎవరికి దాసంగా ఉండలేదు. నాస్తికత్వం అంటే దేనికి దాసం కాదు, స్వేచ్ఛగా ఆలోచించగలగడం, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సామాజిక న్యాయం, అది నాస్తికత్వం అంటే. అది ఆ రంగా మనుషుల్లో భావజాలంలో మార్పు వచ్చింది. పడుండే గుణం లేదు. పూర్వకాలేంటి, ఎంత అపజయం వచ్చానుకో, నేను అనుకున్నాను చేయలేదు అంటే నా కర్మ, నేనేం చేయలేను, చతికిలు పడేవాడు పూర్వకాలం. అలా కాదు, నేను ఈ తప్పు ఎక్కడో చూస్తాను, తప్పు సర్దిద్దుకుంటాను, నేను సాధిస్తాను అంటాడు. అంటే వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాడు. దేవుడికి నా మీద దయ లేదని పడుకుని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ. పూర్వకాలం చేసేవాడు ఆదిమానుడు, తాను ఏం చేయలేను అనుకునేవాడు. జంతు బలులు, చివరికి నరబలులు కూడా ఇచ్చేవాడు దేవుణ్ణి చేయడం కోసం, ప్రసన్నం చేయడం కోసం, దేవుణ్ణి దేవతల్ని ప్రసన్నం. అలాంటి బలులు, నరబలులు, అలాంటి మంత్రశక్తులు నమ్ముకునేవాడు. ఇప్పుడు అవన్నీ పోయి ఇప్పుడు ఎక్కడుందా దాసోహం? ఆ దాసోహం లేదు ఇప్పుడు నరబలు వెళ్ళేవు, ఇంకా ఆశీర్భాజనం కూడా ఉంది. అందుకని రాబోయే యుగం నాస్తికత్వం ఉందన్నారు. కానీ మనం చూస్తున్నాం గోరా గారు ఏం చెప్పారో ఆ రకమైపు సమాజం ఎప్పటికైనా సరే నాస్తికత్వం వచ్చి తీరాలమ్మా. నాస్తికత్వం ద్వారానే, నాస్తిక భావజాలం ద్వారానే, నాస్తిక చైతన్యం ద్వారానే సమాజం ముందుకు వెళుతుంది, నాగరికత వృద్ధి చెందుతుంది. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్. కేవలం శాస్త్రీయ విజ్ఞానం ఒకటే సరిపోదు, ఎందుకు, ఏమిటి, ఎలా అనుకోవడం. అలాగే వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించగలనేది నాస్తికత్వం అంటే. వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, కర్తృశక్తి, సృజనాత్మకత నాస్తికత్వం అంటే. దాసోహం లేదు, స్లేవ్ మైండ్ లేదు, స్లేవ్ మైండ్ లేదు. ఇంకోటి ఏంటి, ప్రయత్నం, నిరంతరం కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చొరవ, తను చేసే పనిలో చొరవ తీసుకుంటాడు. నేను సాధిస్తాను. చతికిడు నేనేం చేయలేను, ఆ దేవుడు నేను ఎలా ఉందో, నేను ఎందుకు పరాజయం పొందాం కదా, నేను పనికిరాను అని చతికి పట్ల ప్రయత్నం లోపం లేకుండా చొరవతో, కృషితో, చైతన్యంతో వాడు ముందుకు వెళ్తాడు, డైనమిక్గా ముందుకు వెళ్తున్నాడు. మరి ఎంత నాస్తికత్వం అంటే, మనిషిలో ఆ నాస్తిక చైతన్యం, వాడు నాస్తికుడు అనుకోపోవచ్చు, కానీ ఏదైతే నాస్తికత్వం గోరగారు చెప్పారో ఆ రకమైన చైతన్యం జనంలో వస్తోంది. గోరగారు చెప్పినట్టు, గోరగారు అంటే వీళ్ళు గోరగారు చెప్పారని కాదు, గోరగారు చెప్పారు ఈ రకంగా మార్పు వస్తుంది, ఈ రంగం వచ్చి తీరుతుంది. అలా వస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది, అందరికీ సౌఖ్యం వస్తుంది. అంటే ఆలోచన ధోరణి ఆ రకంగా ఉండాలి. ఏ రకంగా ఆలోచించండి, మనిషికి స్వేచ్ఛగా ఆలోచించే శక్తి ఉంది, సృజనాత్మకత ఉంది, ఎవరు అతన్ని కంట్రోల్ చేయలేరు, అతను దేనికి స్లేవ్ కాదు అనేది మనిషి గుర్తించాలి. మనిషి గుర్తిస్తాడని చెప్పారు గోరగారు. అది గుర్తిస్తాడు, ఆ రకంగా చేస్తాడని.
పూర్వకాలం సూర్యుడిని ఓ దేవుడు అనుకున్నారు. ఇప్పుడు సూర్యుడి చుట్టూ సూర్యుడు ఇద్దరు పూర్వకాలం ఎంత ఏమిటో గ్రహాలు ఒకదాకొకటి ఇవేవో పెట్టారు. అంత గ్రహాలు గ్రహ శక్తులు అవి ఇలా చేశారు. ఇప్పుడు ఆ గ్రహాలు చంద్రుడికి చేతో ఊహించారు. ఆ చంద్రుడికి మనుషులు దిగుతున్నాడు. మరి పూర్వకాలం సూర్య భగవానుడు దేవుడు. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారా? ఆ సూర్యుని ఏంటో తేల్చేసుకుందాం అన్నారు. మొత్తం విశ్వాన్ని తను జయించాలని చూస్తున్నాడు. తెలుసుకుంటాను నేను. పూర్వకాలం కదా అంతా దైవ సృష్టి, అంతా మాయా మాయా మాయా, దైవశక్తి దైవమహిమ. దైవమహిమ లేదు, ఏం లేదు. నేను అనుకుంటాను, నేను చేస్తాను, నేను తెలుసుకుంటాను. మనిషి కృషికి విలువ వచ్చింది. అదే నాస్తికత్వం. నాస్తికత్వం అంటే ఏదో దేవుడు లేడు కూర్చోవడం కాదు. ఎప్పుడైతే దైవభావాన్ని పక్క పారేసి నెట్టేసి, ఎప్పుడైతే మానవ కృషికి మానవ స్వేచ్ఛకి విలువ వస్తుందో అదే నాస్తికత్వం. అంతా దైవ నిర్ణయం, దేవుడు చెప్పినట్టు జరుగుతున్నాడు ఆస్తికత్వం. అలా కాదు. మనిషికి కృషి, మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలడు, చేయగలడు. అతని కృషి ద్వారానే ఏదైనా సాధించగలడు. అతని ఆలోచన ద్వారానే ఏదైనా సాధించగలడు. అతని ప్రయత్నం ద్వారానే ఏదైనా సాధించగలడు. అది నాస్తికత్వం. ఇంకేం కాదు గోరగారు చెప్పింది. అది తప్పనిసరి అన్నారు గోరగారు. అలా జరగడం తప్పనిసరి అన్నారు. నిజంగా ఆచరణలో మనం అదే చూస్తున్నాం. గోరగారు ఏం చెప్పారో అదే రంగా జరుగుతుంది. అంటే రాబోయే యుగం నాస్తికత్వం అందే. అప్పుడే సరిగ్గా దాంట్లో వ్యక్తికి విలువ వస్తుంది. పూర్వకాల వ్యక్తికి విలువ లేదు, నిమిత్త మాత్రుడు. నువ్వు భగవద్గీత తీసుకుంటే మనిషి నిమిత్త మాత్రుడు అంతే. ఒక కుమ్మరి కొండ మీద ఆ చక్రం తింటే ఒక చక్రం మీద కొండ పెడితే చేతిలో కుమ్మరి చేతిలో మట్టి కొండకెళ్ళ వస్తుందో, దేవుడు ఎలా చేస్తే వాళ్ళు అవుతావునేవాడు. నో, నేను చేస్తాను. అదే ప్రగతి మూలం. నేను చేయగలను, నేనే చేస్తాను. ఎవడిగా చేసేవాడు లేడు అసలు. ఇంకోటి ఎవడో చేసే దేవుడు అనేవాడు ఎవడు లేదు. ఈ సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దేది నేనే, ఈ మనిషే, ఈ వ్యక్తే. ఎవడు చేసేది లేదు. నేను కృషి చేస్తేనే ఈ సమాజం ఉంది. నేను చేయకపోతే ఇలాగే ఉంది. చూసాక ఆది మానవుడు ఆ దేవుడి నమ్ముకుడు కూర్చొని అలాగే యుగాలు అలాగే ఉన్నాడు. ఎప్పుడైతే మనిషి ఆలోచన మొదలెట్టాడో, వాళ్ళ నాస్తిక చైతన్యం వచ్చిందో, ప్రశ్నించే గుణం వచ్చిందో, పరిశీలించే గుణం వచ్చిందో, పరీక్షించే గుణం వచ్చిందో, ఆడ స్వేచ్ఛగా నిలిచాడో చక్క మనం చూసాం. సైన్స్ ఎంత త్వరగా ఎంత మార్పు చేస్తుంది సైన్స్ ద్వారా. ఎన్ని కొత్త విషయాలు ఇస్తున్నాం, ఎన్ని కొత్తవి సాధిస్తున్నాం మనం. మానవ జీవితంలో ఎంత కొత్త మార్పులు వస్తున్నాయి. అవన్నీ దేవుడు చేస్తున్నాడా? మనిషి చేస్తున్నాడు. ఏంటి? నేను ఐ కెన్ అనుకున్నాడు అంతే. పూర్వకాలం ఐ కాంట్ అనుకున్నాడు ఆస్తికత్వంలో. నాస్తికత్వం ఐ కెన్ అనుకున్నాడు. ఎప్పుడైతే ఐ కెన్ అని ఇప్పుడు అనుకున్నాడో, ఐ కాంట్ అని వదిలిపెట్టాడో, ఐ కాంట్ అనేది ఆస్తికత్వం, ఐ కెన్ అనేది నాస్తికత్వం అనుకున్నాడు. మారిపోయాడు. తన జీవితాన్ని సుఖం చేసుకున్నాడు. వ్యాధులు జయించాడు. పూర్వకాలం మసూచికి వస్తే ఒక అమ్మవారు, ఒక దేవత కోపం వల్ల, జబ్బులు వచ్చే దేవత వల్ల. ఇప్పుడు అనుకున్నాడా? వ్యాక్సిన్ కనిపెట్టాడు. ఆ దేవత పాళ్ళు తోలి పక్కన పరిచాడు. మెడికల్ సైన్స్ వచ్చింది. పూర్వకాలం జబ్బు వస్తే ఏవో దేవత అనుగ్రహం వల్ల అలా వచ్చేది. ఇప్పుడు అనుకుంటున్నారు లేదుగా. ఇప్పుడు అసలు అలాంటివి దుష్టశక్తులు ఉన్నాయా? మంత్రాల ద్వారా ఉన్నాయా? ఏం లేవు. ఏం చేశాడు మనిషి? తన ఆలోచన శక్తితో మార్పించాడు. ఆస్తికత్వంలో అంతా దేవుడు. వాడు కోపం వస్తే దేవత కోపం వస్తే జరిగింది. దేవత అనుగ్రహం కావాలి. ప్రార్థించు కూర్చునేవాడు, పూజిస్తూ కూర్చునేవాడు. ఇప్పటికీ మనుషులు ఇంకా కొంతమందిలో అది ఇంకా కాస్త మిగిలింది. అది ఎప్పుడైతే వదులుతుందో సమాజం ఇంకా త్వరగా ముందుకెడుతుంది. అది నాకు ఘోరగా చెప్పింది. రాబోయే యుగం నాస్తికత్వం అంది. అప్పుడే మనం కోరుకునే చక్కని స్వేచ్ఛాయుతమేటి, సౌఖ్యవంతమేటి ప్రపంచం యుగం ఏర్పడుతుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి,
మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమేల ఒక గొప్ప విద్యావేత్త తన విజ్ఞానాన్ని జ్ఞానాన్ని మోక్షానికి తాకట్టు పెట్టకుండా సరైనటువంటి హేతుబద్ధమైన ఆలోచనతో ఈ సమాజానికి నేను ఎలా తోడ్పడగలను అని చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు తొలగించడానికి, అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయన కృషి చేసిన మహానుభావుడు ప్రొఫెసర్ హెచ్ నరసింహయ్య గారు. ఆయన గురించి చెప్పుకుందాం. ప్రొఫెసర్ హెచ్ నరసింహయ్య గారు ఆయన ఒక చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి. ఆయన మూఢనమ్మకాల మీద ఆయన ఒక ఉన్నత స్థాయి ఒక విచారణ కమిటీని వేశాడు. ఎలా వేశాడంటే ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అక్కడ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆయన పిహెచ్డి చేసి, ఇంగ్లాండ్లో పిహెచ్డి చేసి అక్కడి నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు యూనివర్సిటీలో ఆయనేమో నేషనల్ కాలేజెస్కి ప్రెసిడెంట్ అయ్యాడు. బెంగళూరులో నేషనల్ కాలేజెస్ ఉన్నాయి, దానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన చేశాడంటే ఆయన అక్కడ ఉండి ఇంకా అక్కడి నుంచి ఇంకా తాను తెలుసుకున్న నాలెడ్జ్ని ఏమైనా సరే ఈ సమాజాన్ని ఉపయోగించాలి అనుకున్నాడు. అనుచేసిండు. ఆ టీంలోనే ఆ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కర్ణాటక గవర్నమెంట్ ఆయన్ని బెంగుళూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసింది. మరి ఆయన ప్రొఫెసరు, నేషనల్ తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్లో ప్రొఫెసరు, దాంట్లో నిష్ణాతుడు. ఆయన చేశాక బెంగళూరు యూనివర్సిటీ ప్రొఫెసర్గా వైస్ ఛాన్సలర్ వేస్తే ఆయన వైస్ ఛాన్సలర్ మొట్టమొదటి చేసినంటే మూఢనమ్మకాల మీద, ఈ మహత్యాల మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశాడు. విద్యావేత్త కదా, అంచేత అసలు ఈ మూఢనమ్మకాలు అనేవి వీళ్ళు రకరకాలు చెబుతున్నారు. ఒక ఎలా అంటే ఒక గ్రహణం జరుగుతుంది, సూర్యగ్రహణం ఉంది, చంద్రగ్రహణం ఉంది. సూర్యగ్రహణం వస్తే ఆ టైంలో గర్భిణీలు బయట తిరగకూడదు. బయట తిరిగినట్లయితే అప్పుడు ఆ టైంలో ఆ ఎక్స్ట్రా అల్ట్రావైట్ రేస్ వస్తాయి. ఆ అల్ట్రావైట్ రేస్ వచ్చి గర్భిణీ స్త్రీల పిండానికి నష్టం కలిగిస్తాయి, అంగవైకల్యం వస్తుంది అని చెప్పి తిరగకూడదు అన్నారు. అది ఒక మూఢనమ్మకం, ఏది జరగదు అది. అలాగే ఇంకా రకాల మంత్రశక్తులు ఉన్నాయి, మంత్రశక్తులతో చేస్తారు. మంత్రంతో వచ్చే మనిషిని చంపేయచ్చు అంటారు, మంత్రంతో జబ్బులు నయం చేయొచ్చు అంటారు. ఏమిటి ఇవన్నీ? ఈ మూఢనమ్మకాలు ఏమైనా నిజం ఉందా, సత్యం ఉందా అని తేల్చుకోవాలని ఆయన ఒక కమిటీ వేశాడు. మూఢనమ్మకాల మీద హై లెవెల్లో విద్యావేత్తలతోనూ సామాజిక కార్యకర్తలతోనూ వాళ్ళతో కమిటీ వేశాడు. అలాగే మహత్యాలు చూస్తాయంటారు. మరి బాబాలు ఇలా చెప్పి శూన్యంలోంచి ఉంగరా సృష్టిస్తాం, లేకపోతే వాచిలు సృష్టిస్తాం, గొలుసులు సృష్టిస్తాం, బంగారు చేసి సృష్టిస్తాం అంటారు. శూన్యంలోంచి ఎలా సృష్టిస్తారు? అది ఎంత సాధ్యమేనా అని ఇలాంటి వాటిని కలిపి ఒక కమిటీ వేశాడమ్మా, హై లెవెల్ కమిటీ వేసి పెట్టి మొదలెట్టారు. మూఢనమ్మకాల మీద దాంట్లో సత్యం ఎంత ఉంది, నిజంగానే దాని సత్యం ఉందా కొంతైనా, లేకపోతే కేవలం ఒట్టి మూఢనమ్మకమేనా అని అలా వేసి చేశాడు. గల్లా చేసి మొదలెట్టారు. ఆ కమిటీ మొదలెట్టింది. ఎవ్వరు ఇంతవరకు భారతదేశంలో ఎవ్వరు అలాంటి కమిటీ వేయలే, ఏ యూనివర్సిటీ వేయలేదు, ఎవ్వరు వేయలే. ఫస్ట్ టైం యూనివర్సిటీ లెవెల్లో అలాంటి మూఢనమ్మకాలు మహత్యాలని పరిశీలించి దాని నిగ్గు తేల్చి అవి నిజమా కాదా అని చెప్పడం కోసం నిష్పక్షపాతంగా అందరినీ వేసాడు. దాంట్లో సత్యసాయిబాబాకు వణుకు పుట్టింది. మరి ఆయన శూన్యంలోంచి విభూతి సృష్టిస్తాడు, మరి ఉంగరా సృష్టిస్తాడు, గొలుసులు సృష్టిస్తాడు,
అది చెప్తాడు మహత్యాలు ఆ జీవితంలో మహత్యాలు ఉన్నాయంటారు. ఇలా అంటే వచ్చేస్తా అంటారు, ఇలా అంటే ఉంగరాలు వస్తుంది, ఇలా అంటే వీపు వస్తుంది. ఎక్కడి శూన్యంలో సంథింగ్ ఫ్రమ్ నథింగ్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? చూద్దాం, మీరు చెప్తున్నావు కదా, పరిశీలిస్తాను అన్నాడు సత్యసాయిబాబా. గుండె గుబురు పుట్టింది. ఓరి నాయనో, నాకే అసలు మోసానికి వచ్చేట్లుంది, కమిటీ వేశారు ఇలా, అది ఇదేంటి, ఈయన వైస్ ఛాన్సలర్ అవడం ఏంటి, ఈ కమిటీ ఏంటి, నా బతికే ఏంటి అనుకోడు సత్యసాయి. ఇంకా ఆయన్ని ఏమైనా సరే ఆయన వైస్ ఛాన్సలర్ పదవి తీసేయాలి నానా యాగా చేశాడు సత్యసాయిబాబా. చివరికి సత్యసాయిబాబా యొక్క మరి ఆయన భక్తులు ఉంటారు కదా, ఆయన వైస్ ఛాన్సలర్ పోస్టుని తీసిపరిశారు, వైస్ ఛాన్సలర్ పోస్ట్ తీశారు. మరి ఈయన కమిటీ వేసేసి మరి ఆయనే కదా మరి వైస్ ఛాన్సలర్ హెడ్ అయినా కదా, దాంతో కమిటీ ఏదో అలా అయిపోయింది, చేసింది ఏం లేదు. అంటే సత్యసాయిబాబా లాంటి వాళ్ళు ఎలాగా ఇచ్చేస్తారు అంటే వాళ్ళు చేసే మోసాలు చేయడం కోసం ఇలాంటి వాటిని ఎలా నివారిస్తారు అనేది అది చేశాడు. కానీ ఈయన అలా ఆగలేదు. ఇక అలాగే ఏం చేశాడు, ఇక విద్యార్థులను బాగా చేరిన వచ్చారు. మీరు చదువుకోవడం కాదు, చదివే కాదు, మీరు విజ్ఞానవంతులు ఇవ్వాలి, పెద్దాన్ని ప్రశ్నించాలి, పరిశీలించాలి, పరీక్షించాలి. మరి సైంటిస్ట్ అనేవాడు పెద్దాన్ని ప్రశ్నిస్తాడు, ఎందుకు, ఏమిటి, ఎలా. ఈయన మరి ఫిజిక్స్ అని ప్రతిదీ నిర్ధారణ అవ్వాలి, అంతేగాని ఏదో చెప్తే నమ్మేయడం కాదు కదా. అంటే విద్యార్థులు కూడా శాస్త్రీయ విజ్ఞానంతో పాటు శాస్త్రీయ దృక్పథం ఏంటి, ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం చెప్పబడేటం. సరే ఇలా ఉన్నా మరి మామూలుడు కాదు కదా, ఈయన చాలా విజ్ఞానవంతుడు ఈయన నరసింహ గారు, నరసింహ గారు. అంచేత ఆయనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది. చాలా తెలుగురాడు, పద్మభూషణ్ ఇచ్చింది. పద్మభూషణే కాకుండా ఇక్కడ వైస్ ఛాన్సలర్ పోస్టు పీకించేయచ్చు సత్యసాయిబాబా, కానీ ఆయన విద్యావేత్త కదా, అంచేత విద్యావేత్త బెంగళూరు గవర్నమెంటు ఆయనకి నామినేటెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ ఇచ్చింది. అంటే ఎమ్మెల్సీ నామినేటెడ్గా ఒక విద్యావేత్తకి, పెద్ద విద్యావేత్త కనుక బెంగళూరు అది కర్ణాటక గవర్నమెంటు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది. ఆయన ఎమ్మెల్సీ కాగానే మళ్ళీ వెంటనే ఏం చేశారంటే అక్కడ బీదర్, గుల్బర్గా ఆ ప్రాంతాల్లో బాణామతి చేతబడి చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ప్రజల్లో దాదాపు 80% మంది ప్రజల్లో ఒక మూఢనమ్మకం ఉంది. కొంతమంది మంత్రగాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతిలో మంత్రశక్తులు ఉన్నాయి, క్షుద్ర శక్తులు ఉన్నాయి. వాళ్ళు కొంతమంది మీద ఆ క్షుద్ర శక్తుల్ని మంత్రాల ద్వారా ప్రయోగించి వాళ్ళకి అనారోగ్యం కలిగిస్తారు, చంపేస్తారు. మంత్రం వేస్తే వాళ్ళ మీద మంత్రం వేస్తే క్షుద్రశక్తి ప్రయోగిస్తే మంత్రశక్తి ప్రయోగిస్తే వాళ్ళకి నీరసపడిపోతారు, కాళ్ళు చేరి పడిపోతాయి, గుండె పెరిగిపోతుంది, పనికి రాకుండా పోతారు, చివరి చచ్చిపోతారు. ఇది అంటే ఎవరికైనా సరే ఏమైనా అనారోగ్యం వస్తే అక్కడ జనం వాళ్ళు ఏదో నాకు జబ్బు చేసి అనుకోవాలా, నాకెవరు చేతబడి చేశారు అనుకున్నారు. కామన్ పీపుల్ భయపడిపోయారు. వాడు క్యాన్సర్ వచ్చినా చేతబడి చేశారు, వాడు టీబీ వచ్చినా చేతబడి చేశారు, గుండె జబ్బు వచ్చినా చేతబడి చేశారు, వాడు బీపీ చెత్తాలు గిర్రని తిరుగుతున్నా చేతబడి చేశారు. అదే ఏంట్రా బాబు ఇదంతా ఇంత ఇదిగా ఉందని చెప్పేసి ఈయన ఒక గవర్నమెంట్లో మరి నేను ఎమ్మెల్సీ కదా, దాని ఒక కమిటీ వేయించాడు. అసలు క్షుద్రశక్తులు అంటూ ఉన్నాయా, మంత్రాలకు శక్తి ఉందా, మంత్రాలకు శక్తి ఉందా, ఈ చేతబడి అనేది ఎంతవరకు నిజము అనే ఒక విచారణ కమిటీ వేయించాడు. వేసి బెంగళూరులో నిమ్హాన్స్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ సైన్స్ పెద్ద ఇన్స్టిట్యూట్, అది ఏషియాలోనే పెద్ద మానసిక వ్యాధులకు సంబంధించిన హాస్పిటల్, మానసిక హాస్పిటల్. అక్కడున్న స్పెషలిస్టులతోనూ సామాజిక శాస్త్రవేత్తలతోనూ వాళ్ళ దగ్గర కమిటీ వేశాడు. కమిటీ వేసి ఆ చేతబడి బాణమతి కేసులను పరిశీలించమన్నాడు. అసలు ఏమిటి ఉన్నాయా, మంత్రానికి శక్తులు ఉన్నాయా, ఆ మంత్రశక్తుల ద్వారా ఇలా చేస్తున్నారా, మంత్రం వేసి మనుషులు చంపడం ఉందా, మంత్రం వేసి మనుషులు పని రాకుండా చేయడం ఉందా, నిర్వీర్యం చేయడం ఉందా అనేసి కేసు. ఇక్కడ మాత్రం బాబాలు ఏం చేయలేకపోయారు. మరి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక కమిటీ వేసింది కదా, విస్తృతంగా ఆ బీదర్ గుల్బర్గాలో తిరిగి పరిశీలించాక చేసిన వెంటనే అసలు మంత్రాలకి శక్తి లేదు, క్షుద్ర శక్తులు అనేవి లేవు, మంత్రంతో ఎవరిని చంపలేడు, ఏ రకం అనారోగ్యం కలిగించలేదు. ఇది కేవలం భయం వల్ల, వాటి వల్ల వస్తుంది. ఇదంతా మానసిక పరిస్థితులు, మానసిక రోగాలు ఇవన్నీ. ఎవరి వాళ్ళ భయంతో మనిషి విచిత్రంగా బిహేవ్ చేయడం పెట్టారు. వీళ్ళందరికీ కొద్దిగా బోధపరిచి సరైన జ్ఞానం చేసి వాళ్ళకి సరైన విజ్ఞానం కలిగించి సరిగైన వసతులు ఇచ్చి దాంతో ఆ అందులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ వాళ్ళు తీసుకున్నారు, డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ చేసి వాళ్ళందరూ చివరి తేల్చేసినట్టే బాణామతి లేదు, చేతబడి లేదు, మంత్రాలకు ఎటువంటి శక్తి లేదు, క్షుద్ర శక్తులు లేవు అని తేల్చేశారు. తేల్చే కమిటీ రిపోర్ట్ ఇచ్చినలాగా. అంటే ఆయన పట్టుబట్టి ఎంత చేశాడు చూసుకో. దానికి ఆయనే హెడ్. ఆ కమిటీకి హెచ్ నరసింహ గారే నాయకుడిగా ఉన్నాడు. నాయుడు ఉంది చేశాడు. ఆ రంగా ఆ మూఢనమ్మకాల విషయంలో ముఖ్యంగా బాణమతి సబ్జెక్టులో గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఇనిషియేట్ తీసుకుని అక్కడ చేసిన, అక్కడి నుంచి అలా ఉన్న తర్వాత ఆయన చివరికి ఇంకా అది అయిపోయాక కొవ్వూరు గారు కూడా ఇవన్నీ తప్పని చెప్తాడు, మూఢనమ్మకాలు ఇవంతా లేవని చెప్తారు కదా, ఆయన శిలోన్లు అంటే పిలిపించి ఆయన మొత్తం కర్ణాటకలో టూర్ అంతా ఏర్పాటు చేశారు. ఈ హెచ్ నరసింహ గారు మా నాస్తిక కేంద్రం కూడా బాగా గోరా గారు బాగా సన్నిహితులయ్యారు. ఇక్కడికి వచ్చి విజయవాడ జరిగిన ప్రపంచ నాస్తిక సభలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన మన నాస్తిక కేంద్రం బాగా సన్నిహితం. మనం వీళ్ళు చేసిన బాణమతి అబద్ధం అనేది ఆయన చేసిన విచారణ సంబంధించినంత బాణమతి అబద్ధం అనే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా నాస్తిక కేంద్రం ద్వారా మనం వెలువరించాం. వాళ్ళు మొత్తం ఏ కేసులు చూశారు, ఆ కేసులో ఎలాంటి కేసులు చూశారు, ఆ కేసుల్లో వచ్చిన రిజల్ట్ ఏమిటి, దాని మీద పుస్తకం కూడా నాస్తిక రిలీజ్ చేశారు, బాణమతి అబద్ధం అని. అంచేత ఆ రంగా మొత్తం ఆయన జీవితం అంతా కూడా మూఢనమ్మకాల నిర్మూలనకి, మహత్యాల మనస్తత్వాన్ని తొలగించడానికి ఆయన కృషి చేశారు. చివరి వరకు ఆయన ఆ రంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకోవడానికి, సమాజంలో చైతన్యం తీసుకోవడానికి కృషి చేశారు. ఆ రంగా ప్రపంచం అంతా తిరిగారు కూడా ఆయన, చాలా ప్రపంచం తిరిగారు. అందచర్చలు చేసి చాలా ఎక్కువ చేశారు. కొవ్వూరు గారు ఈయన చేశారు. మనం ఇదంతా గోరా గారి మధ్య చాలా సన్నిహితంగా ఉన్నారు, నాస్తిక సన్నిహితంగా ఉండి చేయడం జరిగిందన్నమాట. ఆ రంగా చివరికి ఆయన ఇప్పుడు ఆయన మరణించారనుకో. కానీ ఒక విద్యావేత్త ఉండి సమాజానికి ఎలా తోడ్పడవచ్చు, సమాజం ఎలా చైతన్యపరచవచ్చు, ఆ విషయంలో అమోఘమైన కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ హెచ్ నరసింహ గారు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం.
ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతే ఆ మనిషి ఆరోగ్యానికే కాకుండా ప్రాణానికి కూడా హాని జరగవచ్చు అంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? ఏ మాత్రం నిజం లేదమ్మా, ఇది కేవలం మూఢనమ్మకం. ఓకే, ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉత్తరం వైపు పక్క ధ్రువ మనకి అయస్కాంతమైనటువంటి ఇవి ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి. మనకు ఉండేటివల్ల ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో అయస్కాంతం ఇటు. అందుకే మనం ఉత్తర దక్షిణ ధ్రువాలు అంటారు వ్యతిరేకం మనకల్లా. వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు చెప్పే మూఢనమ్మకాల్లో మనకి మనిషి మెదడులో కూడా మనకి ఎలక్ట్రికల్ ఇవన్నీ ఉంటాయి, అయస్కమనం ఉంటాయి, మామూలుగా ఎలక్ట్రికల్గా ఉండేటి ప్రకంపనలు ఉంటాయి. కరెక్టే, మనకి అది మొత్తం ప్రతి బాడీ అంతా మన జరిగి మన చైతన్యం అంటే అంత కూడా ఎలక్ట్రిసిటీ లాంటిదే అవి ఉంటాయి, విద్యుత్తుకు సంబంధించి. అక్కడ అయస్కాంతం దక్షిణ వైపు ఉంది, ఉత్తరం వైపు ఉంది. ఉన్నప్పుడు ఉత్తరం తలకాయ పెట్టి పడుకుంటే ఈ ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఉన్నటువంటి అయస్కాంతం సంబంధించినటువంటి అవి ఆ మధ్య ఎప్పుడు సేమ్ రిప్పలు ఒకదొక రిప్పలు అవుతాయి కదా. దానివల్ల మన బ్రెయిన్లో ఉండేటువంటి ఆ విద్యుత్ తరంగాలు దెబ్బతిని మనిషి యొక్క మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది అంట. అంటే మన బ్రెయిన్లో ఉండేటువంటి ఆ విద్యుత్ తరంగాలు, మన శరీరం అంతా విద్యుత్ కింద ఉంటుంది. విద్యుత్తేనే కాదు, అసలు మామూలుగా అంతా వేరే, దాని మెకానిజం వేరే అంతా. కానీ విద్యుత్ బ్రెయిన్లో ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. అంటే అంత శారీరక అనారోగ్యం, మానసిక ఆరోగ్యం, అలాగే రక్త ప్రసరణ లోపాలు, అన్ని రకాల అనారోగ్యాలు వస్తాయి అని మాట్లాడతాయి. ఎంత మూఢనమ్మకాలే, ఏమీ లేదు. అంతే పడుకునేప్పుడు తల తూర్పుని పెట్టుకోవాలి, లేదా పడవనే పెట్టుకోవాలి. అప్పుడు ఈ ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్నటువంటి అయస్కాంతపు ఆ కేంద్రాలు ఏ రకంగా కూడా ఎఫెక్ట్ అవ్వవు అని. కానీ ఎంతమందో వాళ్ళ ఇళ్లలో ఉత్తరం వైపు దక్షిణ వైపు తలకాయ పడుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు, ఎంతమందో ఉంటారు. మరి వాళ్ళకైనా అవుతుందా? ఇప్పుడు మా రైల్లో వెళుతుంటాం, లేకపోతే షిప్లో వెళుతుంటాం, లేకపోతే ఫ్లైట్లో వెళుతుంటాం. వెళ్ళినప్పుడు తలకాయ పెట్టి పడుకున్నట్టు అలాగే తలకాయ పెట్టి పడుకుంటాం. అంత మాత్రం ఏమవుతుందో ఏమవుతుంది అసలు. మన ఇళ్లలోనే చూసుకున్నాం, ఎంతమందో ఉత్తరం వైపు దక్షిణ వైపు తలకాయ పెట్టి పడుకుంటారు. ఎంత బొర్రలు పాడైపోయి, ఇళ్ళకంటే వాళ్ళకి పాడైపోయా. ఇళ్లలో తలకాయ తురిపేపును పడవ పెట్టిన వాళ్ళకంటే ఇళ్ళ వాళ్ళని చెడిపోయారు. అంటే ఈ మూఢనమ్మకాలని ఏ రంగా వాటి సూడో సైన్స్ అనమాట. ఈ సైన్స్ పేరిట ఈ మూఢనమ్మకాలను ఎలా ప్రబలం చేస్తారంటే ఈ రంగానే. ఓహో నిజమా, ఉత్తరం వైపు అయస్కాంత కేంద్రం ఉంది, దక్షిణ వైపు ఉంది, ఈ రెండింటి మధ్య ఘర్షణ ఉంటుంది, సేమ్ పుల్స్ రిప్పల్. అంచేత మన బ్రెయిన్ కూడా దాంట్లో విద్యుత్ తరంగాలు ఉంటాయి, పాడైపోతాయి అన్నమాట అని అనుకుంటారు. అంతా ఒట్టిది. అలా పడుకోవడం వల్ల మన ఆరోగ్యం ఏమీ చెడదు. మన బుర్రలో ఏమీ రకమైన విద్యుత్ తరంగాలు ఏమీ డ్యామేజ్ అవ్వవు. మామూలుగానే బ్రెయిన్ అంతా ఒకటేలా ఉంటాయి. దానికి ప్రభావితం అవ్వదు అసలు, ఏ రకంగా కూడా అవ్వదు. కానీ ఆ ఉత్తర దక్షిణ ధృవాల వైపు ఉత్తరం వైపు కానీ దక్షిణ వైపు కానీ తలకాయ పెట్టి పడుకోకూడదు. పడుకుంటే నష్టం జరుగుతుందంటారు. బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది, లేకపోతే బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది, లేదా ఆరోగ్యం చెడిపోతుంది, అనారోగ్యం వస్తుంది. అని ఎవరికి వస్తుంది? అనారోగ్య కారణాలు వేరే కారణాలు ఉంటాయి. కానీ మూఢనమ్మకాలని పెంచి పోషించడానికి ఇలాంటి అర్థం కానిటువంటి ఒక సైన్స్ మాటలు సూడో సైన్స్ అంటాం. సూడో సైన్స్ అంటే సైన్స్ సంబంధించిన పదాలతో జనాల్ని బురిడి కుట్టించడం అన్నమాట. అంతేగాని ఏమి లేదు. ఉత్తరం వైపు తలకాయ పెట్టి పడుకున్నా ఏ రకంగా అనారోగ్యం రాదు, ఏ రకంగా రక్త ప్రసరణలో తేడాలు రావు, మానసిక జబ్బులు రావు, ఏ రకంగా ఆరోగ్యం క్షీణించదు, అంతా పుట్టింది. డాక్టర్ గారు, ఒక సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వం ఒక మతం వైపే ప్రాతినిధ్యం వహించడం ఎంతవరకు సమంజసమంటారు? ప్రిమిల, మన భారత రాజ్యాంగం ఇది సెక్యులర్. యాక్చువల్ సెక్యులర్ అని అర్థం ఏంటంటే మతరహితమైంది. అంటే ప్రభుత్వం ఏ రకంగా కూడా మతానికి ప్రాధాన్యత ఇవ్వదు.
సెక్యులర్ అంటే మత ప్రమేయం లేనిది. అసలు మతం గురించి మాట్లాడదు, ఏ మతాన్ని సమర్థించదు, ఏం చేయదు. అంటే మతరహితమైనది సెక్యులర్ అనేసి. యాక్చువల్గా చెప్పండి, అసలు సెక్యులర్ వ్యవస్థ అంటే మతరహితమైనది. మతానికి ఏ రకమైన ప్రోత్సాహం ఇవ్వదు. ఏ మతానికి ప్రోత్సాహం ఇవ్వదు. మతం వ్యక్తిగతం. ప్రభుత్వం మతంతో ఏమి ప్రమేయం పెట్టుకోదు. ఎవరిష్టం వాళ్ళది. నేను మతం ఉందా ఉంటా, వద్దనుకుంటా అని ఇష్టం. అది సెక్యులర్ వ్యవస్థ అంటే. కానీ మన భారతదేశంలో ఏం చేశారంటే సెక్యులర్ దాన్ని మతరహితమని కాకుండా దాన్ని మత సామరస్యము అని మార్చారు. మత సామరస్యం, సర్వ మత సమ్మేళనము, సామరస్యంగా ఉండడము, దేనికి వ్యతిరేకం కాదు అని సెక్యులరిజానికి ఇటువంటి భాష్యం ఇచ్చారు ఇక్కడున్న రాజకీయ నాయకులు, ఇక్కడున్న పాలకులు మన భారతదేశం. కానీ యాక్చువల్గా మత ప్రమేయం లేనంటి పాలన. సెక్యులర్ రాజ్యం ఏంటి? మత ప్రమేయం లేని పాలన. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఎలా అయిపోయిందంటే, ఇప్పుడే ప్రభుత్వం తీసుకున్నట్లయితే మన ప్రభుత్వం తీసుకున్నట్లయితే, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఒక మతాన్ని భుజాన్ని వేసుకుంటున్నాయి. ఎంతవరకు వెళ్ళిపోయారంటే తక్కిన మతాల్ని, మైనార్టీ అంటే తక్కువ సంఖ్యలో మతాల్ని, అసలు మీ ఓట్లు మాకు అవసరంలా, మేము ఎక్కున్నాం, మా సంఖ్య ఎక్కువ ఉంది, మా మతం సంఖ్య ఎక్కువ ఉంది, మేము దానికి ప్రతినిధులు మేము అని చెప్పి దాన్ని భుజాన్ని చూస్తున్నారు. ఇప్పుడు చూద్దాం, అయోధ్య ఇష్యూ ఉంది. అయోధ్యను రామాలయం పెద్ద రామాలయం కట్టుతున్నారు. ఓకే, అదే మతపరంగా వాళ్ళు కట్టుకునే పర్వాలా, ఒక మతస్థులు కట్టుకుని చేసే పర్వాలేదు. దానికి ప్రైమ్ మినిస్టరే భుజాన్ని వేసుకుని దాన్ని ప్రచారం చేసి దాన్ని చేస్తున్నంటే మరి ప్రభుత్వం అని సెక్యులర్ దీంట్లో ఒక మతాన్ని ఎక్కువ చేసి తక్కిన మతస్థులకి ఒక రకం ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఏమిటి ఈ దేశంలో మనకి రక్షణ ఉందా లేదా అనే ఒక భావం కూడా కలుగుతుంది. ఒక పక్కేమో మత సామరస్యం అంటారు, రెండో పక్క ఇది అలాగే ఎంతవరకు మాట్లాడుతున్నారంటే మనకి ఉన్న ఓటర్లో 50% ఓట్స్ మన పర్యటన చేయండి అంటే మన ఓట్లు అన్నమాట. అంటే ఈ అధిక మతం గల వాళ్ళు మాకు 80% ఓట్లు మాకు ఉన్నాయనుకుంటున్నారు కనుక కనీసం ఓటర్లో సగం మంది ఓటర్లు మన వాళ్ళు మనకు ఓట్లు వేసేది చూసుకోండి. 50% ఓట్లు వేసుకుంటే మనం సేఫ్. అంటే మాకు తక్కిన ఓట్లు అవసరంలా, మా తక్కిన ఓట్లు, తక్కిన మతస్థుల ఓట్లు, మైనారిటీ వర్గాల ఓట్లు మాకు అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఎలా అవుతుంది? రాజ్యాంగాన్ని, సెక్యులర్ రాజ్యాంగాన్ని విస్మరించనుంటాను నేను. ఒక పక్కేమో మత సహనం అన్నారు, ఇది మత సహనం కాదు, అసహనం అంటాను నేను. వాళ్ళు ఏ రకంగా వాళ్ళ చిన్నచూపు చూడడం, నువ్వు లెక్కలేదని అన్నావు. ఈ మత అసహనం మాట. మీరు అసలు మీ ఓటు మాకు అవసరంలా, మీరు మాకు అవసరంలా, మీరు ఉంటే ఉండండి, అయితే పోండి అనండి, ఈ దేశం వదిలేసి వెళ్ళిపోండి. అరే వాళ్ళు భారత పౌరులు, వాళ్ళు ఇది చెప్పాలంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటున్నారన్నమాట. మరి మా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ప్రత్యేకంగా ఒక మతానికి సంబంధించిన దానికి భుజాన్ని ఇస్తున్నారు. ఆయన వెళ్ళి ఏమైనా ముస్లిం దేవాలయాన్ని ఆయన వెళ్ళి ఏమైనా పునాదులు వేశారా? వాళ్ళ ప్రార్థనలో పాల్గొన్నారా? మరి సర్వమత సహనం కదా. క్రిస్టియన్ దానికి వెళ్ళి చేస్తున్నారా? చెప్పమండి ఒక్కదానికి వెళ్ళి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు మరి ఆ సీఎంలు ఏమైనా కేవలం ఒక మతం దానికి వెళ్తారు, తక్కిన మతాల దానికి ఎందుకు వెళ్ళటం లేదు వాళ్ళు? సర్వమత సహనం అన్నారు కదా, సమానత్వం కదా, అన్ని మతాలు మా సమానత్వం అన్నప్పుడు మరి తక్కిన మతాలకు సంబంధించిన దానికి పాటుకు వెళ్ళి వాళ్ళకేమైనా కన్స్ట్రక్ట్ చేయడం కానీ, పునాది వేయడం కానీ, వాళ్ళ దాంట్లో పాల్గొన్నారా? ఒక్కడిని ఒక చెప్పు. ఒక్కదానికి ఒక మసీదనో ఒక చర్చనో దానికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడైనా పాల్గొన్నారని చెప్పను, వాళ్ళని భుజాన్ని చెప్పమను.
ఒక్కదానికి ఎందుకు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? సెక్యులర్ రాజ్యాంగంలో ఏదైతే రాజ్యాంగ ధర్మం ఉందో దాన్ని విస్మరించడమో లేదా విరుద్ధంగా వెలుస్తున్నారో అని చెప్పాల్సి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. అందుచేత ఏదైతే సెక్యులర్ వ్యవస్థను అంటున్నామో, సెక్యులర్ రాజ్యాంగం అంటున్నామో, అసలు మతరహితంగా ఉండాలి పాలన. అలాంటిది ఒక మతానికి చివరికి మా ఫలానా మతస్థులదే ఈ రాజ్యం అన్నది వీళ్ళకి చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయే స్థితికి వస్తుందంటే ఇది చాలా ప్రమాదకరమైంది. ఇవాళ కొంచెం సైలెంట్గా ఉండొచ్చు తక్కిన వాళ్ళు, రేపు వాళ్ళు మా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయితే ఆ కల్లోలాలు వస్తాయి. మనం చూసాం స్వాతంత్ర్యం మొట్టమొదటి రోజుల్లో హిందూ ముస్లింలు ఎలా లక్షలాది మంది చంపుకున్నారు. ముస్లింలు చచ్చిపోయారు, హిందువులు చచ్చిపోయారు, లక్షలాది మంది. అదే ఆ పాలన అంటే. మళ్ళీ అలాంటి పరిస్థితి ఇచ్చి పెడతారా? మరి ఒకవేళ వాళ్ళలో ఒక రకమైన మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, మమ్మల్ని హీనంగా చూస్తున్నారు ఫీలింగ్ అంటే తప్పకుండా వ్యతిరేకతలు వస్తాయి. మత సామరస్యం ఎక్కువ ఉంది, మత సామరస్యం కావద్దు, అది మత విద్వేషం అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కువగా ఉన్నాం అనుకుంటున్నారు వాళ్ళు, మత విద్వేషాలు రెచ్చగొట్టం అవుతుంది. తక్కిన వాళ్ళు మెజార్టీ మతం ఉన్నవాళ్ళు వాళ్ళు రెచ్చిపోయేటైతే వీళ్ళు రెచ్చిపోతారు. మేము భారతీయులు, మీరైనా భారతీయులు, మేము భారతీయులు, వీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటారు వాళ్ళు కూడా. అక్కడి నుంచి ఎంత అల్లకల్లోలం. పాలనలో ఏదో చక్కగా భారతదేశం చాలా చక్కగా తిరుగుతుంది, చాలా సామరస్యంగా ఉంది ఇంతవరకు. ఇప్పుడు ఈ రకమైన భుజాన్ని వేసుకుని ఒక దాన్ని పెట్టుకుని ఒకే ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని ఒక మతానికి సంబంధించిన దాన్ని భుజాన్ని చేయడం అనేది అధిక మతస్థుల్ని సాటిస్ఫై చేయొచ్చు. కానీ అదే సందర్భంలో మైనార్టీ మతస్థులలో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, విద్వేషాన్ని కలిగించేది, తక్కువ చూస్తారని భావన కలిగించడం అనేది ఉంటుంది. అంచేత సెక్యులర్ స్టేట్లో ఒకే మతాన్ని అంత భుజాన్ని వేసుకోవడం తప్పు. మత సామరస్యం అన్నప్పుడు ఈ సామరస్యం రెండు పక్క చూపించండి, రెండు పక్క కూడా చూపించండి. ఒక్కదాన్ని మొత్తం అంత భుజం చేస్తూ కూర్చోవడం కాదు కదా. అదే రాజ్యాంగాన్ని విస్మరించడం అంటారు. అసలు తీసేద్దాం. ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే భారత రాజ్యాంగంలో సెక్యులర్ వర్డ్ని, సోషలిస్ట్ వర్డ్ని తీసేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఎంతవరకు వెళ్ళారంటే వీళ్ళు, మన కొత్తగా పార్లమెంట్ హౌస్ కట్టినప్పుడు, బిల్డింగ్ కట్టినప్పుడు వాళ్ళందరికీ రాజ్యాంగ ప్రతిలు ఇచ్చేవాడు. దాంట్లో మన దాంట్లో సెక్యులర్ సోషలిస్ట్ అనే వర్డ్ తీసేశారు, వర్డ్స్ లేకుండా ఇచ్చారు. ఆ పదాలు లేవు మనకు ఇచ్చారు రాజ్యాంగ ప్రతుల్లో. అది వాట్ ద షోస్. కొత్తగా పార్లమెంట్ కట్టినప్పుడు పార్లమెంట్ మెంబర్స్కి రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఉన్న సెక్యులర్ సోషలిస్ట్ పదాలను తీసేసి వాళ్ళు ఇచ్చారంటే ఎంత సాహసం చూడది. ఎంత మరి రాజ్యాంగాన్ని విస్మరించడం కాకపోతే ఏమిటి, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించడం కాకపోతే ఏంటి, ఇప్పుడు చేస్తున్న ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని చేస్తున్నది అంతా ఏంటి అనాలి దీన్ని. అందుకని సెక్యులరిజం కావాలనే కోరిన అభ్యుదయవాదులందరూ కూడా ఎలర్ట్ అవ్వాలి, లేకపోతే భారతదేశంకి ప్రమాదం ముంచుకొస్తుంది. ఇప్పుడు బాగుండదు, సాగొచ్చు. కానీ ఒకటి మాట చెబుతున్నాను, ప్రజాస్వామికంలో ఇలాంటి ధోరణులు విపరీతంగా తయారు చేసిన తర్వాత ఇలాంటి వాళ్ళకే వినాశకాలు విపరీత బుద్ధి అన్నట్లుగా చేస్తే మాత్రం వాళ్ళకి ఎదురు తిరుగుతుంది. తప్పకుండా ఎక్కడైనా సరే ఏదైనా ఉండదు. అందులో ప్రజాస్వామికంలో ఇలాంటి ధోరణులు కొంతకాలం సాగుతాయి కానీ సాగవు. అది అనర్థాలకి చాలా ఇళ్ళకి దారితీస్తుంది. అది ఇప్పటికైనా సరే పాలకులు వాళ్ళ యొక్క తప్పిదాన్ని గుర్తించి సెక్యులర్ రాజ్యాంగాన్ని సెక్యులర్ దృక్పథంతో సరిగ్గా పాలన ఉండాలి, లేకపోతే చాలా అనర్థాలు దారి తీయడం, చాలా వాళ్ళకే నష్టం కలుగుతుంది గుర్తించాలని కోరుతున్నాను. ప్రేమిల ఇవాళ చాలా విషయాలను తెలుసుకుని చాలా ఆలోచించాలి మనం నిజంగా. ఎందుకంటే మన ఈ ఎథిస్ట్ బులెటిన్ కానీ లేకపోతే దాక్షవనం మల్టీ ఛానల్ నెట్వర్క్ కానీ మనంతా కూడా సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం చేస్తున్నాం. మనం అభ్యుదయాన్ని కాంక్షిస్తున్నాం, సమాజాన్ని కోరుతున్నాం.
మానవత్వాన్ని కోరుతున్నాం. మన దాంట్లో 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 20 యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా చక్కగా ఒక సామాజిక స్పృహతో మానవతా దృక్పథంతో ముందుకు సాగుతాయి. సమాజాన్ని చైతన్యం చేయాలని చేస్తున్నాం. అదే మన రాబోయే తరం అంతా కూడా ఆరోగ్య సామాజిక చైతన్యం ఉండేదే. అది కావాలి, మనం కోరేది అదే. ఈ రంగా మనం ఇప్పుడు దాదాపు 20 కోట్ల వ్యూస్ మనకున్నాయి. 152 దేశాల్లో మన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ కార్యక్రమాలు చూస్తాం. 152 దేశాల్లో. నిజంగా మన ప్రేక్షకులందరినీ కూడా అభినందించాలి. 20 కోట్ల వ్యూస్ మనం సాధించాం. అందుకనే హైదరాబాద్లో ఒక ఎన్‌నౌ ఫౌండేషన్ ఉంటుంది. హైదరాబాద్ ఎన్‌నౌ అనేది. అది ఆ ఎన్‌నౌ ఫౌండేషన్ ఏంటంటే ముఖ్యం చేయంటే వాళ్ళు ఈ సోషల్ నెట్వర్క్, మన యూట్యూబ్ ఛానల్స్ ఎంత ఉన్నాయి, సోషల్ నెట్వర్క్ ఉంది కదా, అది సామాజిక ప్రయోజనం మీద ఒక మంచిని పెంచేట్లుగా ఉండాలి. యూట్యూబ్ కార్యక్రమాలు అన్నీ కూడా, సోషల్ మీడియాలో ఉండే కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ఒక మంచి సమాజాన్ని, మానవ సమాజాన్ని నిర్మించడం ఉండాలి. దాంట్లో ఏ రకం కూడా జనాల్ని రెచ్చగొట్టేట్లు ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు. ఒక ఎడ్యుకేటింగ్గా సమాజాన్ని ఎడ్యుకేటెడ్ మంచి వైపు సమాజాన్ని నడిపించేట్టు ఉండాలి. అంతేగాని సెన్సేషన్ క్రియేట్ చేయాలని చేయడం, లేకపోతే పనికిరాని విషయాలు చేయడం, ఏమో లేనిపోని మనుషుల్లో ఒక రకమైన విద్వేషాలు రెచ్చగొట్టి ఉండకూడదని ఈ ఎన్‌నౌ ఫౌండేషన్ అనేది జాతీయ స్థాయిలో ఇటువంటిది ఇంతవరకు లేదు. వాళ్ళు ఇంతవరకు యూత్ను కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలాగే ఈ సోషల్ మీడియా సంబంధించిన అంటే యూట్యూబ్ ఛానల్స్ వచ్చేటానికి చూసేవాళ్ళని కూడా మీరు ఒక మంచి వాటిని చూడండి, తక్కిన వాటిని ప్రోత్సహించకండి, సెన్సేషన్గా ఉన్నవాటిని ప్రోత్సహించకండి అని ఎన్‌నౌ ఫౌండేషన్ చాలా కృషి చేస్తుంది. దాన్ని పురస్కరించుకునే వాళ్ళు జాతీయ స్థాయిలో అవార్డ్స్ కూడా ఇస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్కి. ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే సమాజాన్ని చైతన్యపరచడానికి విజ్ఞానదాయకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం చేస్తున్నాయి అన్నమాట. అలాంటిది మొన్న ఇటీవల ఒక 15 రోజుల క్రితం హైదరాబాద్లో వాళ్ళు వేసారంటే సోషియావుడ్ గాలా ఫంక్షన్ పెట్టారు. దాంట్లో అంటే పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు. మెయిన్గా ఈ సామాజిక చైతన్యాన్ని చేస్తున్నట్టు చక్కగా దాంట్లో సక్రియంగా పాల్గొంటున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ పిలిచి ఒక అవార్డ్స్ ఇచ్చారు వాళ్ళు. ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్. ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు ఏంటది? సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, సామాజిక చైతన్యంతో ఇన్ఫ్లుయెన్స్ చేసేది అవార్డు వాళ్ళు. దానికి మన డాక్టర్ మల్టీ ఛానల్ నెట్వర్క్ని కూడా ఆహ్వానించి దాన్ని మనకి సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్కి ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుతో సత్కరించారమ్మా. నిజంగా మనం దేనికోసం మనం కృషి చేస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు మనకి కార్యక్రమం ఇస్తుంది. ఈ జనవరి 1కి ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 5 సంవత్సరాలుగా సామాజిక చైతన్యాన్ని, సామాజిక విజ్ఞానాన్ని కలిగించడం చేస్తున్నాం. దాంట్లో మనకి ఒక అవార్డు ఇచ్చారు వాళ్ళు, ఎప్రిషియేట్ చేస్తూ. ఇలా ఎవరు చేశారో వాటిని చక్కగా సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తుండ మంచిగా చేసి దాంట్లో ఒక పైకి వెళ్ళినటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి ఆ యూట్యూబ్ ఛానల్స్ని సత్కరించారు వాళ్ళు. దాంట్లో మన డాక్టర్ మల్టీ ఛానల్ నెట్వర్క్ కూడా వాళ్ళ అవార్డు ఇచ్చి గౌరవించారు. నిజంగా మనందరికీ అది సంతోష విషయం. దీని ఇంతగా మన ఛానల్స్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు కూడా ఈ గౌరవం దక్కింది. మన ప్రేక్షకులందరూ చూడబెట్టే కదా మనకి ఇంత ఉంది. 20 కోట్ల మంది, 20 కోట్లు మంది మన చూశారు. ఇంతవరకు 152 దేశాలు చూశారు. అంచేది గౌరవం కేవలం మనకే కాదు, ఈ ప్రేక్షకులందరికీ కూడా ఈ గౌరవం దక్కింది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతంగా దాన్ని చూస్తున్నారు. బాధ్యతంగా మనం ఏ ధ్యేయం కోసం, ఏ లక్ష్యం కోసం మనం చేస్తున్నామో దాన్ని హర్షిస్తూ చేస్తున్నారు. అలాగే ఈ వీళ్ళు కూడా మన ఎన్‌నౌ ఫౌండేషన్ కూడా మనం గుర్తించి మనకి సత్కరించడం చాలా సంతోషకరమైన విషయం. అంటే వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎన్‌నౌ ఫౌండేషన్ వాళ్ళకు కూడా జాతీయ స్థాయిలో
వాళ్ళు చక్కగా చాలా కృషి చేస్తాం, వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం. అలాగే మనకు కూడా వాళ్ళు గుర్తించి మరి మన ప్రేక్షకులందరూ కూడా గుర్తించి వాళ్ళు మనకి అవార్డు ఇచ్చినందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, సొసైటీని మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అంచేత ఈ గౌరవం మనకే కాదు, ఈ చూసిన ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాం. మరి నూతన సంవత్సరంలో మరి ఈ సంతోషాన్ని మనందరితో పంచుకుందాం. వాళ్ళందరూ కూడా అభినందన చేస్తూ మరి ప్రమీల ఇవాళ చాలా విషయం చెప్పుకున్నాం కనుక వాళ్ళని సెలవుపుచ్చుకున్నాం. నూతన సంవత్సరంలో మరి కొత్త విషయాలతో మనం ప్రేక్షకులకు వెళదాం. చాలా కొత్త కార్యక్రమాలతో. ఇంత 5 సంవత్సరాలుగా మనల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఈ నూతన సంవత్సరం సందర్భంలో అందరికీ అభినందన తెలియజేద్దాం. మరి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. మన కార్యక్రమం ఇలాగే చూస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మనం ఇంకా మరి ఈ సమాజం కోసం మనం కృషి చేసి ఒక నవ సమాజాన్ని కృషి గోరగా చెప్పినట్లుగా రాబోయే యుగం నాస్తికత్వాన్ని, రాబోయే యుగం మానవ శక్తికి సంబంధించింది, మానవ స్వేచ్ఛకి సంబంధించింది. అటువంటి యుగాన్ని నిర్మించడంలో మనందరం సక్రియంగా పాల్గొన్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.